శకరం ఒరే శ్యాం నిన్నే రా బయటికి నిన్నేరా రా బయటికి శ్యాం రాశ్యం కరం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూడరా అక్కని దానికి ఎలాగో సుఖాలు సంతోషాలు లేవు కదరా అందుకని మిగతా వాళ్ళకు కూడా లేకుండా చేస్తుందిరా ఒరే నీ కూతురుకి చస్తే పెళ్లి గారు ఇవ్వదాం రే అట్టకాడ కాల్చిన వాళ్ళకి అంటించరా తప్పు తప్ప ఏమిట్రా తప్పు వాత పెట్టడం తప్పంటావా అక్కయ్యనయ్యా ఒప్పుకుంటాను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది తన ఆస్తంతా నాకే ఇచ్చిందయ్యా నిజమే అందుకని అది ఆడిచ్చేటల్లో ఆడాలట నేను ఎన్నాళ్ళరా తగ్గించడం ఎన్నాళ్ళరా భరించడం మొదటి పెళ్లి చేసిందా దాన్ని కాస్త దొంగలకు అప్పచెప్పిందిరా నూరెత్తలేదురా అది చావు తప్పించుకు ఇంటికి తిరిగి వస్తే కుక్క అతని కొట్టిందిరా పిల్ల ఉడుకున్నాను తర్వాత రెండో పెళ్లి చేసిందా ఇప్పుడు దాన్నన్నా సుఖంగా బతాలిచ్చిందా బ్రతుకున్నంత కాలం దాన్ని రాసి సంపాదన పెట్టిందిరా అది దీన్ని బాధ పడలేక నూతులు పడి చచ్చిపోయిందిరా చస్తే కాలు జారి పడిపోయిందని కప్పిపుచ్చుకున్నాం ఎన్నాళ్ళు అయినా సహించడం నేను సహించలేను ఏమైనా సరే వాత పెట్టి తిడతాను రా అంటే మరి వెతవా ఏదో అంతరంగం గడివ నీతో మొరబెట్టుకుంటే చల్లగా జారుకున్నావా బెతవా ఇక నీతో చస్తే కన్సల్ట్ చేయను ఏమిట్రా కాంట్రిపులు గొండ్రిపులను ఏం చేస్తున్నావు లోపల చూద్దాం ఎంత పొగరు వాళ్లకు ఎంత మదించిపోయారు నా బిడ్డను అవమానం చేస్తారా ఇంత పరాభవం చేస్తారా ఏం చెప్తుండేవాళ్ళు ఎంత ధైర్యం మీరు అనవసరంగా ఉద్రేకపడిపోతున్నారు వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు అది తెలిసేనా నా బిడ్డను అక్కడికి తీసుకువెళ్లారు మీరు పొరపాటు అయిపోయింది బాబు ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి శర్మ గారు సరిదిద్దుకోవాలి జరిగిన దానికి ప్రతీకారం చేసి తీరాలి బాబు నువ్వేం బాధపడకు బాబు నాకు తెలుసు నీ పసి హృదయం ఎంత గాయపడిందో నాకు తెలుసు బాబు వాళ్ళ రక్తంతో నీ గాయాన్ని నాన్నగారు మీ ఆవేశం చూస్తుంటే నాకు భయం వేస్తుంది బాబు ఈ ఆగ్రహంలో మీరు ఏం చేస్తారో అవమానం జరిగింది నిజం అందుకని మనం తొందరపడతామా చూడండి మీరెంత ఉనికిపోతున్నారు మీ ఆరోగ్యం ఏం కాదు బాబు గారు మీరు అన్నారు అంటే రేపే వాళ్ళ మీద పరువు నష్టం దావా పడేసి కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తి కాస్త పీల్చి పారేస్తారు. ఎందుకు బాబాయ్ గారు అందువల్ల పోయిందనుకున్న మన పరువు తిరిగి వస్తుందా? అలా అని బుద్ధి చెప్పకుండా వాళ్ళని వదిలేస్తామా? ఆ మాట నేను అంటం లేదు నాన్నగారు. బాబు మీకు నా మీద నమ్మకం ఉందిగా? నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్మను బాబు. అయితే నాకే వదిలిపెట్టండి. ఆడుతూ పాడుతూ నన్ను ఎలా అవమానించారు నేను అలాగే వాళ్ళకి బుద్ధి చెప్తాను. సరే బాబు నెక్స్ట్ బాబు. నాన్న ఉద్రేకంలో నేనేమైనా అనరాని మాటలు అన్నానా? లేదు లేదు నాన్న. చిన్నబాబు చిన్నబాబు వెళ్ళిన పని అయిందా? ఏమిటది? పెళ్ళి. పెళ్ళే? పెళ్ళి నచ్చిందా? పెళ్లి కుదిరిందా? అయితే నా శకునం పనిచేసిందనమాట. ఓ బ్రహ్మాండంగా పనిచేసింది. మరి నాకేం బహుమతి ఇస్తారు? ఏం కావాలి కోరుకో. ఇస్తారా? ఓ ఏం అనుకోరుక చెప్పు. చాలా ఆళ్ళుగా నాకు సరదా ఉందండి. ఆనాడు మిమ్మల్ని గుర్రం మీద చూసినప్పుడే అనిపించింది. ఏమనిపించింది కృష్ణ? కోపడ్రు కదూ. నాకు మీ గుర్రం ఎక్కాలని ఉందండి. అంతేనా? మీ నాన్నగారు కారు ఎక్కాను, మా గోంగూర గారి గాడిద ఎక్కాను, గుర్రం సరదా తీయర్లేదండి. ఎక్కిస్తారా? ఓ అయ్యి బాబు ఎలాగండి? ఎక్కినట్టున్నదండి. మరి ఏమనుకున్నావు గుర్రం అంటే? అమ్మో భయం వేస్తుందండి. నెమ్మదండి. ఎక్కుతా సరదా పడ్డావుగా, తీరా ఎక్కాక భయం ఎందుకు? ఇంకెప్పుడు ఎక్కించమని అడగనండి. తప్పైపోయింది, క్షమించండి. చిన్నబాబు గారు దింపేయండి, భయం వేస్తుంది. చాలా భయం వేసిందండి.
గచ్చకాయ అయిందా అయిందా మా గొప్పగా గుర్రం ఎక్కావు ఊరుకోరా గోంగూరమా నువ్వు మా ఎక్కినట్టు. చూపించనా నా ప్రతాపం చంద్రబాబు గారు ఒక్కసారి గుర్రం వేయండి దీని సంగతి కనుక్కుంటాను. ఏయ్ ఇది గాడిది కాదురా ఊరేగటానికి గుర్రం. తెలుసులే చంద్రబాబు గారు. చల్ రాజా చల్. తిరుగు తిరుగు తిరగమంటుంటే ఆగు ఆగు ఆగమంటే ఆగు ఆగు ఆగ ఆగా ఇప్పుడే అంటావే గచ్చకాయ. గంగులు రేపు ఒకసారి మా ఇంటికి రారా. ఆడెందుకండి? నువ్వెందుకేంటి? నువ్వెందుకు అంట. గుర్రం సారి బాగా చేసామని చంద్రబాబు గారు మనకు బహుమానాలు ఇస్తారు. చేసావు గాడి సారి నువ్వు. కృష్ణ దాన్ని పిల్లకండి పిక్క తిరిగితే అదే వస్తుంది. అయితే చంద్రబాబు గారు రేపు పొద్దున్న రమ్మంటారా అండి? తప్పకుండా రా మర్చిపోకే. ఏ గచ్చకాయ నేను వస్తున్నానే. అయ్యి బాబా ఎందుకండి కదలకుండా వరకు మీ సంగతి పెంచాలి. అమ్మో మగాడికి మీసం పోతే మగతనం పోద్దండి. రై నీకు సినిమాలో చేరాలని ఉందా లేదా? ఉందండి, చిన్నప్పటి నుంచే ఉందండి. అంటే సినిమాల్లో చేరాలంటే మీసం ఉండకూడదా అండి? మీసం ఉంటే వేషం ఊడిస్తాడరా? అయితే సగం తీయండి, పూర్తిగా తీస్తే మా తాత తంతాడు. సరే ఊరేసినట్టు ఉందండి, ఊపిరి ఆడటలేదు. గొడవ చేయకరా, ముందు జరుగు. చదువు పైకెత్తు. అయ్యి బాబా కితకితలు ఎత్తేస్తున్నారు. రేయ్ ఏదైనా పోజ్ పెట్టరా. కీలుగుర్రం పోజ్ ఎట్నా అండి? రేయ్ వద్దురా, అయితే పాతాళ బేరే పోజ్ ఎడతానండి. ఏ పోజు వద్దురా, సరిగ్గా నిల్చో. అదేమిట్రా అలా బిగుసుకుపోయావు డ్రిల్ మాస్టర్ లాగా? సరిగ్గా నిల్చో. నవరా. అలా కాదురా, కొద్దిగా నవరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా నవరా. అట్టగుండు కదలక. అయిపోయిందా అండి? ఇప్పుడు కాదురా, రేపు దీన్ని బాగా ఉతికి ఇస్త్రీ చేసి చూపిస్తా. అయితే దీనికి కూడా రేవెట్టాలన్నమాట అండి. ఎవరు వంట లోపలికి దూసుకుపోతావు ఆడికి? I going in talking madams. లోపల భోజనం చేస్తున్నారు, ఆగమంట. You goose. I no waiting. I busy. I going. అయ్యా అయ్యా దీన్ని తాగాలయ్యా కత్తోట. గుడ్ మార్నింగ్ మేడములు. ఎక్కడబడి మేడలో డమ్ములు అంటాడు. ఎవరయ్యా నువ్వు? I రాజా రంగరాజ్ రాజ్ మార్తాండ్ రావ్ బహదూర్ దోంగరాజ్ మహారాజ్ కుమార్. ఉరాయ్ దీనికి కూర్చోయిరా. I not రాజా, I servant. I no sitting, I standing. సర్వెంట్ వా, మరి అలా అయితే సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చావే. పాపం ఆకలేసిందేమో. నువ్వు ఊరుకోరా. అయితే ఏం కావాలి? No కావాలి, మై గివ్వాలి. మై బాస్ కింగ్ ఆఫ్ ది కింగ్. కింగా ది కింగా అంటే? అదేనమ్మా, మనం తెలుగు రాజాధిరాజు అంటామా, అట్లాగే ఇంగ్లీష్ లో కింగ్ ఆది కింగ్ అంటారేమో. You correct. My boss king of the king Sriman Gajapati Ramavara Prasad Sacha Siva Sundara Manohara Gangula Raja. This packet giving you need. Take it. Ma'am. My going. Come. ఆంటీ ఏదో ఉత్తరం లాగుంది. ఏమిటి ఉత్తరమే? ఏదేది? నువ్వు చదువుమ్మా. చదువుతున్నా వినండి. నా మనోజ్ఞ రాణి నటమయూరి. ఇదేం భాషలో? ఏదో హిందీలో ఉంది. హిందీ కాదక్కాయ్, సంస్కృత్ అంటే సంస్కృత్. ఏదో కుత్తుగా చదువు. చదువు. మేం ఆ మధ్య హెలికాప్టర్ లో గగన వీధుల్లో విహరిస్తూ మీ భవంతి మీదుగా ఎగురుట సంభవించినది. అలా ఎగురుతూ మీ ఇంటి ప్రాంగణమందు గల చిరువనంలో మీరు విహరించుట గమనించితిమి. ఏడవలేకపోతివి. మీ ముఖ చంద్ర మండల కండల విండల బండాల విందార కందోళిత గంధాళిత. ఒరే ఒరే వీడికేం పోయి కాలం వచ్చిందిరా, ఎంత భాష రాసుకున్నాడు. చదవలేక బిడ్డకి ఎగశ్వాస వస్తోంది. రే ఖరం ఆ మిగతా చదువు.
మనకు తెలుగులో అంత పునాది బలం లేదే. పోనీ నువ్వే చదువుమ్మా, చదువు. ఇంకా చాలా ఉందిలే ఆంటీ. టూకీగా చెప్పాలంటే వాడు నన్ను ప్రేమిస్తున్నట్ట, వాడు నేను పెళ్ళాడాలట. అమ్మాయి ఆ ఫోటోలు ఇడితే అమ్మా. ఆ పచ్చిగాని నువ్వు చూసేది ఏమిట్రా? ఆహా, సోకు చూడు, ముండాసకు టయ్యి టయ్యి. అయ్యో బొద్దంక మీసాలు విడు. రేపు సాయంత్రంలోగా సమాధానం కూడా ఇవ్వాలట. ఇద్దాం. ప్రతి గాడిదికి ఇది ఒక వేళాకోళం అయిపోయింది. అలా రోడ్డు మీద కాలు పెట్టేసరికి ఊరికే ఈగలు ముసలాడు ముసురుతాను. వేధవలం తోళ్ళకి వస్తున్నాను. అవునక్కాయ్, దానికి పెళ్లినే తీసేస్తే ఈగలు తోలుకునే బాధ మనకు తప్పిపోతుందిగా. నా మాట వినక్కాయ్. రే కరం, నువ్వు నోరు మూసుకో. రే ఇటు చూడు, ఇలాంటి గాడికి ఇచ్చి పెళ్లి చేయమంటావు? నిక్షేపలాడు పిల్లని నల్లి కళ్ళ పావుల వీడును. ఊరి గాడిదా, నా నోట్లోంచి దూరిపోదాం అనుకున్నావు? చచ్చి నా కడుపును కొడదాం అనుకుంటున్నావు రా? అక్కడే ఉండు. హలో, నా మనోజ్ఞ మల్లికా సుందరేనా? ఎవరు? తమ ప్రేమలకు నోచుకోలేని అభాగ్య చక్రవర్తి. మీరా? అర్ధరాత్రి వేళ ఏమిటిది? ఎవరైనా చూస్తే? అర్ధరాత్రి కన్నెపిల్ల పడక గదిలో ప్రవేశిస్తే తప్పేమో గాని టెలిఫోన్లో ప్రసంగిస్తే తప్పేమిటి దేవి? అన్నట్టు